ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్ విషయానికి వస్తే విజయసాయిరెడ్డి గారు సీఏ నుండి అంచెలంచెలుగా ఎదిగి మనకి వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చారు. సో నెంబర్ 2 పొజిషన్లోకి ఎలా అయితే వచ్చారో ఆయన రాజకీయ జీవితం ఏంటి, ఆయన రాజకీయ ప్రయాణం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో విజయసాయిరెడ్డి గారు మనకి జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పటి నుంచి పరిచయం అంటే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా 2004 నుండి 2009 వరకు. సో ఆ టైంలోనే మనకి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం. సో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ మనకి షాడో ముఖ్యమంత్రిగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అప్పుడు పెను సంచలనమే లేపింది. ప్లస్ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు అసెంబ్లీలో గంటాపదంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు అరాచకాలు వాటన్నింటినీ చర్చించారు. ఈ అరాచకాలు వీటన్నిటి వెనక ఉన్నది మెయిన్ కార్యకర్త అనొచ్చు, లేకపోతే ఒక పార్టీ నాయకుడు అనొచ్చు, లేకపోతే ఎవరైనా అనొచ్చు, లేకపోతే సీఏ అనొచ్చు, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ అనొచ్చు. అలానే కాకుండా మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నమ్మిన బంటు, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని కూడా చెప్పచ్చు. ఆయన పేరే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆయన రాజీనామా వెనక కారణాలు యూట్యూబ్స్లో కానీ ప్లస్ మనకి ఏదైనా మెయిన్ మీడియా ఛానల్లో కానీ డిఫరెంట్ వదంతులు వస్తున్నాయి. ఆయన ఏంటంటే మనకి మీడియా ఛానల్ పెడుతున్నాడని, లేకపోతే ఇది అసలు వెనక స్కెచ్ అని, లేకపోతే బీజేపీ వాళ్ళదే అసలు స్కెచ్ అని చాలా వీడియోస్ అనేవి చాలామంది చేశారు. నేను దీంట్లో కొన్ని నిజాలు చెప్తాను. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారము ప్లస్ నేను కనుక్కున్న దాని ప్రకారము విజయసాయిరెడ్డి గారు ఎవరైతే దగ్గర రిలేటివ్స్ కానీ దగ్గర మనుషులతో నేను కనుక్కున్నది ఏంటంటే మనకి విజయసాయిరెడ్డి గారు గత కొన్ని రోజుల నుండి అంటే కొన్ని నెలల నుండి ఆయన ఫ్యామిలీ పరంగా ప్లస్ మనకేంటంటే ఇంట్లోగాను ప్లస్ మనకేంటంటే మనకి శాంతి భర్త ఉన్నారు కదా, వాళ్ళతో కూడా చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఈ స్ట్రగుల్స్ అన్నిటికీ దూరంగా ఉండడానికి మనకేంటంటే ఎలా అయినా సరే వీటన్నిటిని తప్పించుకోవడానికి ప్లస్ ఆయనకి ఏంటంటే అమిత్ షా గారితో కూడా మంచి సంబంధం ఉంది కాబట్టి అంటే నేను ఫ్రంట్ పాలిటిక్స్లో కాకుండా బ్యాక్ పాలిటిక్స్లో ఉంటాను అనేది నేను ప్రత్యక్ష రాజకీయాలు ఏంటంటే మనకి నెల్లూరులో కూడా ఓడిపోయాను కాబట్టి నాకు ప్రత్యక్ష రాజకీయాలు సెట్ అవ్వలేదు కాబట్టి నేను బ్యాక్ అండ్ పాలిటిక్స్ చేస్తాను అనేది ఆయన కంకణం కట్టుకొని కూర్చున్నారు. కాబట్టే నెల్లూరులో మనకి పోటీ చేయడానికి కూడా ఆయన వెనకం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటతో అక్కడ పోటీ చేశారు. దారుణంగా ఓడిపోయారు. మనకేంటంటే గత కొన్ని రోజుల నుండి ఆయన ట్విట్టర్లు చేయటం లేదు. ప్లస్ మనకి ప్రతిరోజు ఒక ట్వీట్ చేసే విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్లో కానీ దేంట్లో కానీ ఆయన రాజకీయ ప్రకంపనలు లేవనే చెప్పాలి. అలానే కాకుండా ఒక్క మాట కూడా పల్లెత్తి మాట అంటలేదు. ఎందుకంటే ఇదేంటంటే ఆయన ఇప్పటి నుంచి కాదు, గత 2-3 నెలల నుంచి చేసుకున్న ప్లాన్ ఇది. ఎందుకంటే మనకేంటంటే విజయసాయిరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో మనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారితో కానీ పట్టలేదు మెయిన్ థింగ్. అలా కాకుండా మనకి ఫ్యామిలీలో కూడా చాలా డిస్ప్యూట్స్ వచ్చినాయన్నమాట. వీటన్నిటికీ దూరంగా ఉండాలి. అలానే కాకుండా మనకి కాకినాడ పోర్టు విషయంలో కూడా మనకి ఏంటంటే ప్రధాన నిందితుడికి ఎవరున్నారంటే మనకేంటంటే విజయసాయిరెడ్డి గారు అల్లుడు. స్వయాన వాళ్ళ కూతురుని చేసుకున్న అల్లుడు కాబట్టి మనకేంటంటే దాని నుంచి బయటికి రావాలి. ఎలా అయినా సరే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి. అది కాకుండా ఏంటంటే పార్టీలో ఉంటే మనకేంటంటే విజయసాయిరెడ్డి గారు ఇక్కడే ఒక కన్నింగ్ ఆలోచించారనమాట. మనకేంటంటే ఈ ప్రాబ్లమ్స్ నుండి కానీ ఫ్యామిలీస్ డిస్ప్యూట్స్ నుంచి కానీ అవన్నీ బయటికి రావాలి. మనకేంటంటే మనకేంటంటే వైఎస్ఆర్సీపీలో ఉంటే కుదరదు అని మనకేంటంటే బయటకు వచ్చేసి ఆల్రెడీ మనకి అమిత్ షా గారితో మంచి సత్సంబాలు ఉన్నాయి కాబట్టి వెనక నుండి మనం ఏదైనా చేయాల్సినవి కానీ లేకపోతే మనకు సంబంధించిన పనులన్నీ చక్కబెట్టుకోవచ్చు. అలానే కాకుండా మనకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనకేంటంటే ఆయన పరిస్థితులు కానీ ఆయన పరిస్థితి ఏం బాగాలేదు ప్రజెంటు. రాజకీయంగా వెనకడుగులో ఉన్నాడు కాబట్టి ఆయనకి సూట్ కేస్ కంపెనీలు కానీ వాటికి సంబంధించిన పనులు కూడా చక్కబెట్టచ్చు అనేది ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు. ఇంకొక డెసిషన్ ఏంటంటే మనకి ప్రస్తుతం ఏంటంటే రాజకీయంగానే ఇలా చూస్తున్నా కానీ ఫ్యామిలీ పరంగా మనకేంటంటే శాంతి గారు ఉన్నారు కదా. అప్పుడు సంచలనమైన వార్త ఏంటంటే మనకి శాంతి గారితో ఈయనకి సంబంధం ఉంది అని వాళ్ళ భర్త గారు కూడా మనకి ఢిల్లీలో పెద్ద క్యాంపెయినింగే చేశారనమాట. ఢిల్లీలో మనకి విజయసాయిరెడ్డి గారు ప్లస్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మనకేంటంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సో మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎలా అయినా చులకన చేయాలని ఢిల్లీలో మనకేంటంటే 2 రోజుల పాటు జంతర్ మంతర్లో మనకేంటంటే ఒక నిరాహార దీక్ష చేశారనమాట. సో మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. అదే టైంలో మనకేంటంటే శాంతి గారి భర్త గారు కూడా మనకేంటంటే ఆయనకి పోటీగా మనకేంటంటే నాకు సాయం చేయండి, నాకు హెల్ప్ చేయండి, ప్లస్ న్యాయం నా వైపే ఉంది, నాకు న్యాయం చేయండి అనేది ప్లకార్డులు పట్టుకుని ఆయన కూడా మన జంతర్ మంతర్ దగ్గర సో మనకేంటంటే ఆయన ప్రొటెస్ట్ చేశాడు. సో అంటే గత కొన్ని రోజులుగా ప్రొటెస్ట్ చేయట్లేదు. ఎందుకు అంటారా, అది సెటిల్మెంట్ అయిపోయింది. సో విజయసాయిరెడ్డి గారు సో మనకి చాలామంది చాలా కారణాలు చెప్పొచ్చు. మనకేంటంటే ప్రస్తుతం గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్లస్ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సో విజయసాయిరెడ్డి గారిని టార్గెట్ చేశారు. అందువల్లే విజయసాయిరెడ్డి గారిని ఇరికిచ్చారు. ప్లస్ విజయసాయిరెడ్డి గారి ఫ్యామిలీ విషయానికి వస్తే మనకి కూతురిది ప్రస్తుతం ఏంటంటే ఒక పెద్ద తలకాయ నొప్పిగా అయిపోయింది అనమాట. సో అటు కూతురిని టార్గెట్ చేశారు, అలానే కాకుండా కూతురి మొగుడైనటువంటి అరబిందో సంస్థల హెడ్ అయినటువంటి ఆయన కూడా టార్గెట్ చేసి సో మనకి కాకినాడ పోర్టు విషయంలో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అలానే కాకుండా మనకి భీమిలీలో కొన్ని స్థలాలు కబ్జా చేసి అంటే విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కొన్ని స్థలాలు కబ్జా చేసి ఆ స్థలాల్లో హోటల్ కడదామని ప్లాన్ చేసిన వాళ్ళ కూతురిని కూడా మనకి ఏంటంటే అవన్నీ డిస్ప్యూట్ చేసేసి సో వాటిలో నిషేధిత ప్రాంతంగా అలానే కాకుండా ప్రస్తుతం మనకి ఎలాంటి కట్టడాలు కట్టొద్దు అనేది మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది సూచించింది. సో వీటన్నిటికీ బయటపడాలి, సో ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. విజయసాయిరెడ్డి గారు సో ఒక 6 నెలలు 7 నెలలు అనేది మనకి సో బయటికి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి మనకి నార్వే కానీ ప్లస్ మనకి ఏదైనా ఫిన్లాండ్ కానీ అలా దేశాలు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలని ప్లాన్ చేశారు. ప్రశాంతంగా అంటే మనకేంటంటే శాంతి గారితో వెళ్తారేమో మధ్య సెటిల్మెంట్ అయిందనేది మనకేంటంటే విజయసాయిరెడ్డి గారి సన్నిహిత వర్గాలు కానీ ప్లస్ మనకేంటంటే సో వాళ్ళ అనుచరులు కానీ సో చెప్తున్నారు. సో మనకేంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయినాయి కాబట్టి సో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపి సో శాంతతో గడిపి ప్రశాంతంగా ఉండి ఎలా అయినా సరే మనకి ఈ పాలిటిక్స్ని సో ఏలాలి అనేది ఒక మీడియా రూపంలో రావడానికి విజయసాయిరెడ్డి గారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీని వెనక బ్యాక్ అండ్ వర్క్ చేయడానికే మనకేంటంటే అమిత్ షా గారితో మంచి పరిచయాలు ఏర్పరచుకొని సో ఒక మీడియా సంస్థను పెట్టి మనకి ఈనాడుకి ఆంధ్రజ్యోతికి ఆల్టర్నేటివ్ ఒక మీడియా సంస్థని ఏర్పరచాలి. సో ఆ మీడియా సంస్థతో ఎలా అయినా సరే బ్యాక్ అండ్ వర్క్ చేసి మనకేంటంటే సో ఎవరైతే అంటే ఆయనకి సపోర్ట్ చేస్తారో మీడియా సంస్థకి పెట్టడానికి కానీ లేకపోతే బీజేపీకా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికా లేకపోతే ప్రస్తుతం అనుకూలంగా ఉన్న టీడీపీకి చేస్తారా లేకపోతే ఎవరికి చేస్తారనేది వేచి చూడాలి. సో ఆయనైతే మటుకి ప్రస్తుతం ఒక కంకణంగా అయితే కట్టుకున్నారు. సో ప్రశాంతంగా గడపాలి, సో ప్రశాంతంగా శాంతి గారితో గడిపి మనకేంటంటే కొన్ని రోజులు విజయసాయిరెడ్డి గారు కూడా క్లియర్గా ఫిక్స్ అయ్యారనమాట. సో ఈ రాజకీయాలకు దూరంగా ఉండి ప్రశాంతంగా గడపాలి. సో మనకేంటంటే ఈ ట్వీట్లు కానీ ఇవన్నీ కొన్ని రోజులు ఆపేసి సో శాంతి గారితో గడుపుతారు, మనకి ఎవరు ఫ్యామిలీతో గడుపుతారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ అనమాట. సో ఆయనైతే సో మనకి ఒక 3 నెలలు అయితే మనకి కోర్టు నుండి పర్మిషన్ తీసుకున్నారు బయటికి వెళ్ళిపోవాలని. సో మనకి ఫ్యామిలీతో వెళ్తారా లేకపోతే ఇంకెవరితోనే వెళ్తారా లేకపోతే శాంతి గారితో వెళ్తారా ఎవరైనా తెలియదు. సో ఆ ప్లానింగ్లో ఉండి తర్వాత వచ్చిన తర్వాత మనకి ఆయన ఏంటంటే ఒక మీడియా సంస్థను పెట్టి సో చేయాలని ప్లాన్లో ఉన్నారు. సో అంటే నాకు అందిన సమాచారం ప్రకారము ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయము. ప్లస్ అలానే కాకుండా మనకేంటంటే సో మనకి విజయసాయిరెడ్డి గారికి ముఖ్య అనుచరులు సో వాళ్ళ నుంచి వచ్చిన సోర్స్ ప్రకారమే నేను ఈ విషయాన్ని చెప్పాను అనమాట. సో దీనికి ఎవరికైనా కించపరిచున్నా ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నా కానీ సారీ అండి. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే నేను సో విజయసాయిరెడ్డి గారు రాజీనామా అనేది సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందో తెలియదు కానీ సో అనేది ఒక పెద్ద మిస్టరీ అనమాట. సో విజయసాయిరెడ్డి గారు అంత తెలివి తక్కువ మనిషి అయితే కాదు. సో అన్నీ ప్లాన్ చేసుకొని అన్ని పగడ్బందీగా దిగాలనే సో ఒక 3-4 నెలలు సో ప్రశాంతంగా గడిపి తర్వాత ప్లాన్ చేయాలని మనకి ఉన్నారు. విజయసాయిరెడ్డి గారిది సీఏ బుర్ర, నార్మల్ బుర్ర ఏం కాదు. ఆయన ఎట్లా పడితే అట్లా డెసిషన్ తీసుకోడు. ఒక ఇప్పుడు రాజీనామా చేసినట్టు కూడా దాని పెద్ద స్కెచ్చే ఉంటుంది. సో అంటే ఈ విశ్లేషణను మీరేమనుకుంటున్నారు ప్లస్ అలానే కాకుండా మీ యొక్క సమాచారాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.